హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే అవి 100లో ఒక్కళ్ళకి కరెక్ట్ అనిపించినా కానీ, లేకపోతే 100లో ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు సంతోషమే. అయితే మనకి రాబోతున్న రోజులన్నీ కూడా పండుగలే వస్తున్నాయి. దీపావళి, ధనత్రయోదశి, ఇంకా కార్తీక మాసం ప్రారంభమైపోతుంది. కాబట్టి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. అయితే నేను ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఒక 10% పీపుల్ ఏమంటారంటే, కాలం మారుతుంది కాబట్టి కాలంతో పాటు మనం కూడా మారాలి అని ఒక మాట అంటారు. వారందరికీ నేనేం చెప్తానంటే, కాలం మారుతున్నప్పుడు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో మారాలి. కానీ మనం భగవంతుడికి చేసే పూజ విషయంలో ఏ కాలంలో అయినా, పూర్వకాలంలో అయినా, ఈ కాలంలో అయినా, రాబోతున్న కాలంలో అయినా, ఎప్పుడైనా అమ్మవారికి చదివే స్తోత్రమైనా, శివయ్యకి చదివే స్తోత్రమైనా, విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలైనా వేటిల్లో కూడా ఎలాంటి మార్పు రాదు. ఏ కాలంలో అయినా అవే చదువుతున్నాం కదా, కాలం మారిందని మనం మంత్రాలైతే మార్చట్లేదు కదా. అలాగే భగవంతుడి పూజలో కూడా మార్పు అనేది రాకూడదు. మనం ఎప్పుడూ భక్తితోటి అలానే చేసుకెళ్ళాలి. కాలం మారింది కదా అని చెప్పి భగవంతుడి విషయంలో ఎప్పుడు మార్పులు రాకూడదు, మనం తీసుకురాకూడదు కూడా. అయితే ఇప్పుడు మనం విషయానికి వస్తే, మనం పూర్వంలో దీపావళి పండుగ అంటే ఎలా చేసుకునే వాళ్ళమి? కుటుంబం అంతా కలిసి పిండి వంటలు చేసుకొని, కొత్త బట్టలు కుట్టించుకొని, చక్కగా సాయంత్రం రోజు ఇంటి నిండా దీపాలు వెలిగించుకొని, లక్ష్మీదేవికి పూజ చేసుకొని, అలా ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు టపాసులు అవి కాల్చుకొని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతో స్వచ్ఛంగా ఆనందంగా చేసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు దీపావళి ఎలా జరుగుతుందండి? దీపావళి రోజు చేసిన ప్రతి పని కూడా, ఏ పని చేసినా దాన్ని వీడియో తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దీనికోసమే పండుగ చేసుకుంటున్నారు, దీనికోసమే పూజలు కూడా చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. వారి బట్టలు, వారి పిండి వంటల గురించి నేను మాట్లాడను, అది వారి పర్సనల్స్. నేను భగవంతుడికి చేసే పూజ విషయాన్ని గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అంటే ఎలా చేసుకుంటున్నారు? అసలు ఆమె ఎవరి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందో తెలుసా అండి? ఆ ఒద్దికగా పద్ధతితో భక్తితో ఎవరైతే స్వచ్ఛంగా పూజ చేస్తారో వారి ఇంట అడుగు పెట్టి ఆమె స్థిర నివాసం ఉంటానని ఆమె చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము? కట్టల కట్టల కొత్త నోట్ల డబ్బులు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పేర్చి, కాయిన్స్ తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేసి, వాటిని వీడియో తీసి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ఇలా చేస్తున్నాం. అది ఆమె ఎప్పటికీ కూడా మెచ్చదు. ఈ డబ్బుల కట్టలు పెట్టడం అనేది ఇది కేవలం వీడియోస్ కోసం, స్టేటస్ చూపించుకోసం మాత్రమే. దానివల్ల అమ్మవారికి ఏమీ మెచ్చదు, మనకి ఏమీ ఇవ్వదు కూడా. తర్వాత ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చారు, అమ్మవారి పాదాలంట. దానిని దేంతో తయారు చేస్తారో కూడా తెలియదు. ప్లాస్టిక్తో తయారు చేస్తారా, చెక్కతో తయారు చేస్తారా, దేంతో తయారు చేస్తారో కూడా తెలియదు. అవి తయారు చేసి వాటిని అమ్మటం ప్రారంభించారు. అవి దగ్గర 500 నుంచి 1000 లోపు ఉంటాయి. అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఆ పాదాలు పెట్టి వాటిని అలంకరించి వాటిని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నారు. కానీ వాటిని చూసి కొనుక్కునే వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇబ్బంది, దెబ్బ ఎవరికి జరుగుతుందంటే మధ్యతరగతి పీపుల్కి జరుగుతుంది. వాళ్ళు పాపం నిజంగా వాటిని చూసి ఇష్టపడి నిజంగా వీటి వల్ల మంచి జరుగుతుందేమో, మనం కూడా అమ్మవారికి పెట్టుకుందాం, చేద్దామని చెప్పి డబ్బులు లేకున్నా కూడా అప్పుల పాలైపోతున్నారు. ఇలా చేయటం అనేది ఎప్పటికీ మంచిది కాదు. పోనీ మీకు నిజంగా అమ్మవారి పాదాలు ఇష్టంగా పెట్టుకోవాలనుందా? అప్పుడు ఏం చేయొచ్చంటే, ఇలా వందలు వేలు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పచ్చటి పసుపు తీసుకొని దాంట్లో మీ దగ్గర ఉంటే జవ్వాదు పొడి లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపి మన మనసుకి నచ్చినట్టు, మన చేతికి ఎలా వస్తే అలా అమ్మవారి పాదాలు తయారు చేసుకొని 2 రోజుల ముందు బాగా ఆరబెట్టి ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా పూజ చేసుకోండి. దాన్ని అమ్మవారు ఖచ్చితంగా మెచ్చుతుంది. ఎందుకంటే నీవు భక్తితో నీ చేతితో నీవు చేసి పెట్టావు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆమె స్వీకరిస్తుంది. అలాగని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చింది మాత్రం ఆమె ఎప్పటి స్వీకరించదు. ఇంకా పోతే తర్వాత మార్కెట్లోకి ఇంకొక కొత్త రకం కూడా వచ్చిందండి. అదేంటంటే అష్టలక్ష్మి దీపం అంట. ఆ దీపం ఎలా ఉంటుందంటే, అష్టలక్ష్ముల రూపాలన్నింటినీ చేసి ఒక దీపం తయారు చేస్తారు. ఆ దీపం దగ్గర ఇత్తడిది కాబట్టి 4 నుంచి 5 వేలు ఖచ్చితంగా ఉంటుంది. దానిని ఎట్లా అంటే,
దానిని కొని దాంట్లో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. మనకి ధనం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది ఇలా చెప్తున్నారు. దాన్ని బట్టి కొంతమంది పాపం అది వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయి నిజంగా మనకి ఐశ్వర్యం వస్తుందేమో వెలిగిస్తే అని ఎంతో కష్టపడి కొంటున్నారు. అది చాలా తప్పు. అలా ఎవ్వరి మనసుల్లోకి వెళ్ళేలాగా అలాంటి వీడియోస్ చెయ్యొద్దు. మనం ఇంకొకటి కామాక్షి దీపం అని పూర్వకాలం నుంచి పెట్టుకుంటున్నారు. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఆ కామాక్షి దీపాన్ని పండుగతో సంబంధం లేదు, శుక్రవారం మంగళవారం వెలిగించుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఇలాంటివేమీ లేవనుకోండి, నిత్యం మీరు ఎలా దీపం పెట్టుకుంటున్నారో దాంట్లోనే చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కుదిరితే ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేసుకోండి, అంతేగాని అంతకు మించి అదనంగా ఏమీ వద్దు. ఇంకా శ్రేష్టమైనది ఏంటో చెప్పమంటారా అండి? మట్టి దీపం. మట్టి దీపంలో వెలిగిస్తే ఆమె ఇంకా ఆనందిస్తుంది. ఇత్తడి దీపంలో వెలిగించినా కూడా రాని ఆనందం లక్ష్మీదేవికి మట్టి దీపంలో వెలిగిస్తే చాలా ఆనందిస్తుంది. అది చేసినా కూడా శ్రేష్టమే. ఇంకా అయితే ఈ దీపావళి రోజు మంచిగా పద్ధతిగా చేసుకొని పద్ధతి ఒకటి చెప్తాను. నేను పెద్దవాళ్ళ దగ్గర విన్నాను, నేను అదే ఫాలో అవుతాను కూడా. ఏంటంటే కొంతమంది విగ్రహం ఉంటుంది, విగ్రహానికి పెట్టుకొని పూజ చేసుకుంటారు. కొంతమంది పటం ఉంటుంది, కేవలం పటమే పెట్టుకొని చేసుకుంటారు. మరి కొంతమంది విగ్రహము పటము రెండింటినీ పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. అయితే వారు ఏం చేయొచ్చంటే, మీ దగ్గర కానీ గోల్డ్వి చైన్ కానీ అలాంటి ఆభరణాలు ఏమన్నా ఉంటే చక్కగా పచ్చిపాలతో శుభ్రం చేసి నీటితో కడిగి బట్టతో తుడుచుకొని పటంకైనా వేసుకోండి, అమ్మవారికైనా అలంకరించుకొని లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని ఆమెకి కుంకుమ బొట్టు పెట్టి చూసుకొని ఆనందించండి పూజ చేసుకొని. అది ఎంతో శ్రేష్టమైనది. లేకపోతే ఒక కాయిన్ లాగా ఒక కాసులాగా బంగారపుది ఏదన్నా ఉంటే అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కుంకుమతో పూజ చేసుకోండి, అది ఇంకా మంచిది. లేకపోతే మీ దగ్గర ఇవన్నీ ఏమీ లేకపోతే ఏమీ వద్దు, చక్కగా పూజ చేసుకోండి. మంత్రాలు వస్తే మంత్రాలు చదువుకోండి, స్తోత్రాలు చదువుకోండి, పారాయణ చేసుకోండి. ఏమీ చేయలేమంటే మంచిగా దీపారాధన చేసుకొని శ్రీమాత్రే నమః అనుకోండి, సరిపోతుంది. లేకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అదనంగా పండుగ రోజు అంటే, రోజు తెల్ల పువ్వులు లేక 2-3 పువ్వులే పెడుతున్నారనుకోండి, ఆ పండుగ రోజు ఇంకొంచెం మంచి పువ్వులు, ఎర్రని పువ్వులు, రకరకాల కలర్స్ ఉన్న పువ్వులు తెచ్చి చక్కగా అలంకరించుకోండి. లేకపోతే లక్ష్మీదేవి మీద ఇష్టంతో ఇంకా 2 రకాల ప్రసాదాలు ఏమన్నా చేసి పెట్టుకోవచ్చు. లేక సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చి ఆమెకి నైవేద్యంగా నివేదించుకోవచ్చు. ఇలాంటివి చేసుకోండి. కానీ ఇలా కొత్తవి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి కొత్త పోకడలను తీసుకొచ్చి మనం ఇబ్బందులు పడేలాగా చేస్తే అది చాలా తప్పు అవుతుంది. దానికి ఆమె ఒప్పుకోదు కూడా అమ్మవారు. ఇంకా తర్వాత మరొక పర్వదినం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ధనత్రయోదశి. ఇది కూడా లక్ష్మీదేవికి సంబంధించిందే. అయితే దీనిని ఎలా తయారు చేశారంటే, ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా ఆ రోజు బంగారము వెండో కొనాలి అనేలాగా తయారు చేశారు. అలా ఎప్పుడూ అనుకోవద్దు, అలా ఎప్పుడూ చెయ్యొద్దు కూడా. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పూజ మాత్రమే చేసుకోవాలి. ఇంకా కుబేర కుంకుమ అని ఆకుపచ్చ రంగు కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమతో ఆ రోజు పూజ చేస్తే కుబేరులు అయిపోతారు అని ఇంకొకటి కూడా వచ్చింది. అయితే కుబేర కుంకుమ అనేది దానికి చరిత్ర, దాని యొక్క విశేషాలు, అదంతా వేరుగా ఉంటుంది. అది వేరే చాప్టర్. దాని గురించి నేను మీకు నెక్స్ట్ మరొక వీడియోలో తప్పకుండా పూర్తిగా చెప్తాను. అసలు ఆ కుంకుమ పెట్టుకోగానే కుబేరులు అయిపోతారు అనేవి ఇలాంటివన్నీ కూడా పచ్చి అబద్ధం. దాని గురించి కూడా మీరు పట్టించుకోవద్దు. ధనత్రయోదశి రోజు బంగారాలు కొనాలి, వెండి కొనాలి, ఇవన్నీ పట్టించుకోకుండా చక్కగా ఆ రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది మనం చేసే పద్ధతిలో చేసుకుంటే. ఇంకా తరువాత కార్తీక మాసం గురించి మాట్లాడుకుందాం. కార్తీక మాసం అంటే శివకేశవులిద్దరికీ కూడా ఎంతో పరమ పవిత్రమైన మాసం. ఆ మాసంలో ఒక చిన్న రాయిని తీసుకొచ్చి పరమేశ్వరుడిగా భావించి అభిషేకం చేసినా కూడా అది స్వయంగా కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. అంత గొప్ప మాసం ఇది. అయితే ఈ మాసంలో కూడా చాలా వీడియోస్, చాలా మోసాలు, చాలా ప్రమోషన్స్ వస్తాయి. ఏవి మీరు పట్టించుకోవద్దు. మీరు చేయగలిగిందల్లా ఏంటంటే చీకటితోటే లేచి స్నానం చేసుకొని చక్కగా స్వామికి అభిషేకం చేసుకోండి. సాయంత్రం ప్రదోష కాలంలో కూడా మరొకసారి అభిషేకం చేసుకొని సింహద్వారం దగ్గర 2 దీపాలు పెట్టుకోండి. తర్వాత ఇంకా దీపదానాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి చేసుకోండి.
లేకపోతే కార్తీక పురాణం వినండి. మన ఛానల్లో కూడా కార్తీక పురాణం తప్పకుండా వస్తుంది. తర్వాత వెళ్ళగలిగితే చక్కగా రోజు వెళ్ళగలిగితే దేవాలయానికి వెళ్ళండి. ఇంకా ప్రత్యేకమైన సమయాలు కార్తీక పౌర్ణమి, కోటి సోమవారం ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఉపవాసం ఉండగలిగి ఆరోగ్యం సహకరిస్తే ఉండండి. లేదంటే సాత్విక ఆహారం తీసుకొని స్వామి నామస్మరణ చేసుకుంటూ స్వామి పూజ చేసుకోండి. ఈ విధంగా వస్తున్న పర్వదినాలన్నింటినీ కూడా మన శక్తి ఎంతవరకు ఉంది, మన ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది, మనం ఎంతవరకు భక్తితో చేసుకోగలమని ఆలోచించుకొని అంతవరకే చేసుకుందాం. ఇలా చేసుకొని లక్ష్మీనారాయణులు శివపార్వతులందరి అనుగ్రహం కూడా మనందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ నేను చెప్పిన ఈ వీడియోలో విశేషాలు గనక ఎవరికైనా నచ్చి ఉన్నా, కరెక్ట్ అని అనిపించినా మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.